బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ ప్రాజెక్ట్. సుక్కు చెర్రీల ప్రాజెక్ట్ పట్టాలెక్కక ముందే మరో బాలీవుడ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చరణ్. వరుస ప్రాజెక్టులతో చరణ్ ప్లాన్ మామూలుగా లేదుగా. ఇంతకీ RC-18 ప్రాజెక్ట్ విషయాలేంటి? హవెలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. RRR తర్వాత గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించిన చరణ్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టులను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ చెర్రీ పెద్ది షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఉప్పన్ FM బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఈ భారీ బడ్జెట్ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కంప్లీట్ అయ్యాక బాలీవుడ్ లో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఉప్పన్ FM బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో రాబోతున్నటువంటి పెద్ద సినిమా ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొల్పుతున్నాయి. రూరల్ బ్యాక్గ్రాఫ్ లో రాబోతున్నటువంటి ఈ సినిమా 2026 ఏప్రిల్ 30న రిలీజ్ కి రెడీ అవుతుంది. చరణ్ ఈ కొత్త లుక్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత చెర్రీ వెంటనే సుకుమార్ డైరెక్షన్ లో RC-17 ప్రారంభం కానుంది. జూలై ఆగస్టు నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేటువంటి అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. అయితే ఈ రెండు ప్రాజెక్టుల మధ్యలోనే చరణ్ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలితో చరణ్ లేటెస్ట్ గా మీట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మీటింగ్ లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై చర్చలు జరిగినట్లు సమాచారం. గతంలో సుహేల్ దేవ్ కథతో వీరిద్దరు కాంబోలో సినిమా రావాల్సి ఉన్నా అది ఆగిపోయింది. కానీ ఈసారి మాత్రం కొత్త కథతో ఈ కాంబో ఫైనల్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఒక పీరియాడిక్ జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనుందట. హిస్టారిక్ కథలతో విజువల్ గ్రాండియర్ కు క్రేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి బన్సాలి ఈసారి అడవి నేపథ్యంలో సాగేటువంటి కథను ప్రత్యేకంగా సంతరించుకుంటుందట. ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ పూర్తి స్థాయి యాక్షన్ అడ్వెంచర్ మేళవింపుతో ఉండబోతుందని టాక్ నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కు కథను ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ అందించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన ఐడియాను ఆధారంగా తీసుకొని గుల్లక్ ఫేమ్ రైటర్ దుర్గేష్ సింగ్ స్క్రిప్ట్ ను డెవలప్ చేసినట్లు తెలుస్తుంది. హీరోయిజం, ఎమోషన్, యాక్షన్ అన్ని కలిపి ఈ సినిమా ఒక భారీ విజయం ఎక్స్పీరియన్స్ గా నిలవనుందని అంచనాలున్నాయి. ఇక బన్సాలి ప్రెజెంట్ లవ్ అండ్ వార్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో రణబీర్ కపూర్, ఆలియా భట్, వికీ కౌశల్ మెయిన్ క్యారెక్టర్స్ లో ప్లే చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాకే చరణ్ ప్రాజెక్ట్ అఫీషియల్ గా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందట. ఈలోపు స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్, జూనియర్ NTR కూడా బన్సాలిని కలిసినట్టు వార్తలు రావడం ఆసక్తిని పెంచింది. అయినప్పటికీ ప్రజెంట్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ పెద్ద సినిమాతోటి బిజీగా ఉన్నారు రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత వెంటనే RC-17 లోకి అడుగు పెట్టనున్నట్లు చాలా గట్టిగానే కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఈ మధ్య కాలంలో సంజయ్ లీలా బన్సాల్ తోటి ఒక ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ఉంటుంది చరణ్ తోటి అని కూడా అన్నారు. దీనికి అనుగుణంగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కూడా ఒక ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని కూడా వార్తలు వచ్చాయి. బట్ ఇప్పుడు ఆల్రెడీ ప్రశాంత్ నీల్ ఇప్పుడు డ్రాగన్ చేస్తున్నారు. దాని తర్వాత సలార్ 2 సినిమా ఉంది. దాని తర్వాత రామ్ చరణ్ తో చేయబెట్టినటువంటి ప్రాజెక్ట్ ఉంది. కాబట్టి ఇప్పుడు RC-17 తర్వాత RC-18 నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది కూడా చాలా మంది సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నటువంటి టైంలో నెక్స్ట్ సుకుమార్ తర్వాత చేయబెట్టినటువంటి సినిమా ఆబ్వియస్ గా సంజయ్ లీలా బన్సాల్ తోటి అని కూడా చాలా గట్టిగా వార్తలు అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి దీని మీద. ఇన్ కేస్ అల్లు అర్జున్ కూడా దాని తర్వాత సంజయ్ లీలా బన్సాల్ తోటి ఒక ప్రాజెక్ట్ ఉంటుందన్నారు. అండ్ దాని తర్వాత యంగ్ టైగర్ NTR తోటి కూడా ఒక ప్రాజెక్ట్ ఉంటుందన్నారు. కానీ యంగ్ టైగర్ లైన్అప్ చూస్తే మాత్రం ఆబ్వియస్ గా ఇప్పట్లో సంజయ్ లీలా బన్సాల్ కి దొరికేలా కనిపించలేదు. సో కాబట్టి RC-17 తర్వాత చరణ్ కి వేరే ప్రాజెక్ట్స్ ఓన్లీ ఒక ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లాక్ అయిపోయింది అంటున్నారు. కానీ ఇక్కడ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్స్ కూడా వరుసగా లైన్అప్ వేరే హీరోస్ తోటి ఉన్నాయి. కాబట్టి RC-17 తర్వాత RC-18 అక్కడ సంజయ్ లీలా బన్సాల్ తోటి ఉంటుందనే వార్తలు మాత్రం చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ స్టిల్ ఇప్పటి వరకు గ్రాండియర్ కు కేర్ ఆఫ్ అడ్రస్ బాలీవుడ్ లో డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే అది సంజయ్ లీలా బన్సాలి. సో ఈ టైంలోనే అడవి బ్యాక్గ్రాఫ్ లో సాగేటువంటి ఈ కథతోటి ఎక్కువగా యాక్షన్ మోడ్ కి ఈ ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నట్లు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. స్టిల్ ఇప్పటి వరకు కూడా కౌబాయ్ లాంటి క్యారెక్టర్ రామ్ చరణ్ ఎప్పుడు కూడా ప్లే చేయలేదు. బట్ ఈ జోనర్ లో చూడడానికి ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అండ్ సంజయ్ లీలా బన్సాలి ఈ క్యారెక్టర్స్ కోసం చాలా గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నట్లే తెలుస్తుంది. బట్ ఈ ప్రాజెక్ట్ ని ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ నెక్స్ట్ RC-17 తర్వాత RC-18 బాలీవుడ్ డైరెక్టర్ తోటే ఉన్నదని కూడా చాలా గట్టిగా అయితే టాక్ వస్తుంది. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి స్టార్ హీరోస్ అందరూ కూడా బాలీవుడ్ లోకి వెళ్ళి చేతులు కాల్చుకున్నవారే. ఈవెన్ లేటెస్ట్ గా వార్ 2కి వెళ్ళినటువంటి NTR కూడా కొంచెం ఊహించని దెబ్బ కొట్టింది. మరి నెక్స్ట్ అక్కడ చరణ్ పరిస్థితి ఏంటి అని కూడా డౌట్ రావచ్చు. కానీ అక్కడ సంజయ్ లీలా బన్సాల్ అంటే మినిమం గ్యారంటీ ఉండేటువంటి ప్రాజెక్టులే ఆయన ఎక్కువగా చూస్ చేసుకుంటారు. సో అందుకోసమనే ఒక సరికొత్త కథతోటి చరణ్ ని తీసుకురాబోతున్నట్లు చాలా గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలంటే మాత్రం
ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఆల్రెడీ పెద్ది జరుగుతుంది, దాని తర్వాత RC-17, దాని తర్వాత RC-18 తోటి చెర్రీ పక్కా ప్లాన్ తోటి చాలా ప్లాన్డ్ గా ఉన్నాడు. ఆ గేమ్ చేంజర్ ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చినటువంటి డిసప్పాయింట్మెంట్ ఆబ్వియస్ గా ఏ హీరోకైనా కొంచెం ఉంటుంది. దాని తర్వాత వరుస ప్రాజెక్టులతోటి బిజీగా అయ్యి అండ్ దాని తర్వాత ఒకదాన్ని మించినటువంటి ఒకటి ఆ గాయాన్ని మాన్పించేలా ఇప్పుడు చరణ్ చేపట్టిన ప్రాజెక్టులన్నీ కూడా చాలా చూజీగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో మరి ఒకవేళ గనక అటు సంజయ్ లీలా బన్సాలి అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ కాంబోపై ఒకవేళ కుదిరితే ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.